పిల్లవాళ్ళు ఏ ఖండంలో ఉన్న, ఏ దేశంలో ఉన్నా అంటే ఫిజికల్‌గా చక్కగా ఎదగాలి. భౌతికంగా. బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, ఆటలాడాలి, పాటలు పాడాలి. రెండో విషయం ఏం చెప్తుంది? మానసిక ఆరోగ్యం. ఒక సైకలాజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. మానసిక ఆరోగ్యం. విశ్లేషణ. థిస్ ఈస్ ది ఎరా ఆఫ్ ఎనాలిసిస్. ఒక కథ బాగుంది, సినిమా బాగుంది, పాఠం బాగుందంటే కాదు. ఎందుకు బాగుంది? ఆ పాఠంలో ఎక్కడ నువ్వు కనెక్ట్ అయ్యావు? ఏమి నచ్చింది నీకు? ఏ భావన నిన్ను పక్కకు తీసుకెళ్ళింది? ఒక విజ్ఞానంతో పాటు ఒక మానవీయ కోణం ఏమన్నా ఉందా? అందులో జాలి ఉన్నదా? దయ ఉన్నదా? సైకలాజికల్ ఎక్సర్‌సైజ్ అనేది మన క్లాస్ రూమ్‌లో జరగదు. దేనికిను. అంటే ఒక పువ్వంటే ఇష్టమన్నా, అమ్మంటే ఇష్టమన్నా, ఎందుకు ఇష్టమో ఒక 2, 3 వాక్యాలన్నా చెప్పగలగాలిగా? చెప్పలేరు. అమ్మంటే అందరికి ఇష్టమే. కానీ ఎందుకు ఇష్టమో నువ్వు చెప్పగలవా? మాట్లాడగలవా? మాట్లాడించడం గాని, వాళ్ళ చేత రాయించడం గాని, వాళ్ళతోటి దాన్ని డిస్కోర్స్ చ చ చర్చించడం గాని జరగదు. అది మిస్ అయిపోతుంది. తర్వాత సోషల్ హెల్త్ గూడా ఇప్పుడున్న పొలిటికల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో చాలా చోట్ల సోషల్ హెల్త్‌ని గూడా మిస్ అవుతున్నారు. కోవిడ్ కంటే గూడా కొన్ని స్కూల్స్‌లో ఒక రకమైన అవాంఛనీయమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి. అంటే మతాల వారీగా కూర్చోబెట్టటము, కులాల వారీగా కూర్చోబెట్టటము. అంటే కామన్ స్కూల్ సిస్టమ్ నుంచి మన చిన్నప్పుడు అందరం ప్రభుత్వ పాఠశాలలో చదివేటప్పుడు అందరం కుల మతాలు ముస్లిం పిల్లలతో స్నేహం చేసేవాళ్ళము. దళితుల పిల్లలతోటి స్నేహం చేసేవాళ్ళు. అగ్రవర్ణాలు అంతా చక్కగా కలిసి ఆడ, మగాళ్ళ మీద కూడా జెండర్ మీద కూడా పెద్ద ఇబ్బంది ఉండేది కదా! తల్లిదండ్రులు గూడా ఆ విధంగానే చెప్తున్నారు. లేనిపోనియన్నీ ఒక అభిప్రాయాలు అంటే సైంటిఫిక్, రేషనల్ థింకింగ్ లేకుండా వాళ్ళేదైతే అనుకున్నారో దాన్ని బలంగా రుద్దుతున్నారు. దానివల్ల గూడా పిల్లలకి ఏంటంటే అది మైండ్‌లో పడిపోతుంది చిన్నప్పుడు. చిన్నప్పుడు మైండ్‌లో పడిపోయింది పెద్దయ్యాక గూడా అదేగా ఆ భావంతోటి ఉంటారు. ఒక వివక్షతాపూరిత భావంతోటో, ఒక ద్వేషపూరిత భావంతోటో ఉంటారు.